ఫ్రెండ్స్, ఇంక ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ రోజు నబీల్ అన్న అయితే నామినేషన్ లో పడ్డాడు. నేను ఒకసారి నబీల్ అన్న ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7997983704. ఈ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది చూడండి. ఇంకా హాట్స్టార్ లో కూడా ఓటేయచ్చు. ఒకవేళ హాట్స్టార్ ఎవరైనా చూడకపోతే డైరెక్ట్ గా ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఒక 4 సార్లు అయితే రింగ్ అవుతే అదే కట్ అయిపోద్ది. లేకపోతే ఒక 2-3 సార్లు మీరన్నా రింగ్ ఇవ్వండి, కట్ చేసేది. ఇంకా ఓట్ అయితే యాడ్ అయిపోద్ది అనమాట. అంటే హాట్స్టార్ లో కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు అనమాట. కానీ హాట్స్టార్ చూసే వాళ్ళకి ఒక 2 ఆప్షన్లు వస్తాయి. ఎందుకంటే హాట్స్టార్ లో ఒక ఓటు వేయచ్చు, ఇలా కూడా ఇంకో ఓటు వేయచ్చు. కాబట్టి అందరం అయితే ఇంకా నబీలానికి ఓటు ఇంకా వేయాలి. ఇంకా మన వేసే దెబ్బ కట్టే బిగ్ బాస్ అంటే బదులైపోలే. సరే, ఇంక ఈ 78వ రోజు అయితే ఏం జరిగిందో మనం మేటలో పోదాం. ఇంకా ఈ రోజు అయితే 4 ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చారు. అదే అంటే నిన్న ఈ రోజు అనమాట. ఎవరైతే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళారో వాళ్ళు నుంచి నామినేషన్ వేస్తున్నారు. వీళ్ళు నామినేషన్ వేసుకుంటానికి లేదనమాట ఛాన్స్. దానివల్ల ఏమైందంటే ఇంక ఈ రోజు అయితే అంటే ఈ 78వ రోజు అయితే ఓం ఆదిత్య వచ్చాడు, నాగమణికంఠ వచ్చాడు, నైనిక వచ్చింది, కిరాక్ సీత వచ్చింది. కానీ వీళ్ళు 4 వచ్చినా సరే వీళ్ళు ఒక 4 నామినేట్ చేశారు. వీళ్ళు ముఖ్యంగా ఎవరెవరిని, నిఖిల్ని, నబీల్ని, యష్మిని, ప్రేరణని. ఇంకా వీళ్ళనే చేస్తారన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరు. ఇంకా యష్మిని, ప్రేరణ అయితే అబ్బా ఘోరమనే, మామూలు ఘోరం కాదు. ఇంక యష్మిని అయితే అయ్యే బాబు అందరూ నామినేషన్ చేశారు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా యష్మి ఈ వారం ఇంకా బయటకు పోయి ఛాన్స్ ఉన్నాయి. యష్మి అన్న, పృథ్వీ అన్న. ఇంకా నామినేషన్ లో పడ్డ వాళ్ళు అయితే 5 మంది పడ్డారు, ఎక్కువ మంది పడలేదు. నబీలు, నిఖిలు, యష్మి, పృథ్వీ, ప్రేరణ వీళ్ళే పడ్డారు, ఈ 5 మంది. సరే చూద్దాం ఇంక ఈ వారం ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ఇంకా అదంతా మన చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో తెలియదు. మనం ఓట్లేసి దాన్ని బట్టి ఉంటది అనమాట. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంక ఈ వారం అయితే ఇంకా పృథ్వీ అయినా యష్మి అయినా పోయేదాని ఛాన్స్ ఉన్నాయి. అంటే లోపల ఒకటే బయట ఒకటి చూపారు. కానీ యష్మి అబ్బా వెరీ కన్నింగ్. అసలు యష్మి ఎలా సేవ్ అయిందో అర్థం కావట్లేదు. ఇంక పృథ్వీ అయితే ఇంకా రికార్డ్ అని చెప్పాలి. అసలు అప్పుడెప్పుడో పోవాల్సినాడు, ఇప్పుడు సెకండ్ వీక్ లోనే. అలాంటిది ఇప్పుడు దాకా వచ్చినట్టు గ్రేట్, అసలు మామూలు గ్రేట్ కదా అది. అయ్యే బాబు ఏంటంటే ఎంత దారుణం. అసలు పృథ్వీకి ఎంతమంది ఓటేసారు, ఎవరు ఓటేసారో మాకే తెలియదు. నేను కూడా ఒక 2-3 సార్లు అయితే పృథ్వీకి ఓటేమని చెప్పాను. ఎందుకంటే కొద్ది బెటర్ అయ్యాడు. తర్వాత ఇంకా చూడాలి ఇంకా ముందు ఇంకా నాకు తెలిసి ఇంకా డౌట్ ఇంక ఈ సీజన్ లో. ఎందుకంటే ఈ వీక్ లో డౌట్ అనమాట, ఈ సీజన్ కాదు ఈ వీక్ లో ఇంకా డౌట్ ఏను. ఇంకా చూద్దాం ఇంకా ఎవరెవరు ఓటేస్తారు లేదో. ఇంకా ఈ రోజు అయితే ఈ 4 వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఇంకా నామినేషన్లు వేశారు. ఇంకా నిఖిల్ గురించి, నబీల్ గురించి అందరూ గురించి చెప్పారన్నమాట. ఇంకా ముఖ్యంగా నాగమణికంఠ గురించి మాడుకోవాలి. ఇంకా నాగమణికంఠ అయితే నామినేషన్ మోటివేషన్ అని తేడా లేకుండా చెప్పాడు అనమాట. అబ్బా సూపర్ ఎక్సలెంట్. ఇదే విధంగా నాగమణికంఠ లాగే అందరూ వచ్చి నామినేషన్ వేసింటే బాగును. కానీ నామినేషన్ వేసిన వాళ్ళు అందరూ పక్కన బయటకు తీస్తారన్నమాట. అంటే పాత పక్కనే, అంటే వాళ్ళ రోజుల్లో ఏం జరిగాయి, అప్పుడేం జరిగాయి, ఇప్పుడేం జరిగాయి, దాన్ని అప్పుడెప్పుడు ఫస్ట్ వీక్ లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆ సెకండ్ వీక్ లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అసలు కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు పగా పంతం లేకుండా ఎలా చేయాలి, మీరు ఇలా ఆడండి, మీరు ఈ తప్పు చేశారు అని నామినేషన్లు వేస్తే బాగుంటది. అంటే వీళ్ళు కూడా సరిదిద్దుకుంటారు. కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఈ బెజవాడ బేబక్ అయితే నిన్న అబ్బా పిచ్చెక్కిచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది నాకే అర్థం కాలేదు. అలా చేసింది అనమాట. అంటే పృథ్వీ మీద చెప్పతే కాదు, కానీ అవన్నీ రాంగ్ అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు నామినేషన్ వేయాలి, వేసిన తర్వాత ఎలా అలాడని నాగమణికంఠ లాగా అంటే మోటివేషన్ కూడా ఇస్తే బాగుంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఎలిమినేషన్ వెళ్ళిపోయారు బయటికి. ఉన్న వాళ్ళకన్నా పాపం ఏదో హెల్ప్ చేయాలన్నమాట. అంతేగాని వచ్చి అయ్యో తీసుకొచ్చి పిచ్చి మాటలు పెట్టడం ఏంటంటే గ్రూప్ గేమ్. ఆ గ్రూప్ గేమ్ ఆడుతున్నామని, ఇంకా నిఖిల్ వెంట పడుతున్నామని, ఇంకా నిఖిల్ని ఇంకా డైవర్ట్ చేస్తున్నామని, ఇంకా నిఖిల్ కూడా చాలా మంది వేశారనమాట. ఏమని, కిరాక్ సీత అయితే ఇంకా నువ్వు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావని. ఇంకా విన్నాడికైతే కొద్దిగా బాధగా ఉంది. కానీ నిఖిల్ చేసిన కూడా కొద్దిగా అలాగే అనిపిస్తుంది అనమాట. ఎవరిని, యష్మి మీద. యష్మి గురించి అయితే అబ్బా ఇక పిచ్చికి చేశారు. ఇంకా అందులో ఇంకా ప్రేరణ అయితే ఇంక ఏడు చేసింది. ఇంకా ప్రేరణ ఏడు చేసిన తర్వాత యష్మి కూడా ఒకటే ఏడుస్తున్నాక ఇంకా యష్మి అయితే కన్నింగ్ అని చెప్పాలి. ఇంకా మొదటి నుంచి కన్నింగ్ అయినవి. ఇంకా ప్రేరణ అయితే కొంచెం గ్రేట్ అనమాట. అంటే కొంచెం బెటర్. అంటే గ్రూప్ గేమ్లు కాస్త తగ్గిస్తుంది. కానీ కన్నడ బ్యాచ్ వాళ్ళందరూ ఒకటే గ్రూప్ గేమ్. అసలు ఈ కన్నడ బ్యాచ్ ఏంటండి అనేమో. ఇప్పుడు ఆ కన్నడ బ్యాచ్ లో మాత్రం ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ మాత్రం తెలుగు అసలు ఎవరు ఉండరు. కానీ తెలుగు బిగ్ బాస్ లో కన్నడ వాళ్ళు ఉన్నారు చూడండి. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఇది మీ ఇష్టం. నేనే చేయను. కానీ తెలుగు వాళ్ళకి మాత్రం ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంది. ఇంకా గౌతమ్ అయితే నామినేషన్ లో పడలేదు. గౌతమ్ అయితే కన్నడ వాళ్ళందరినీ అబ్బా ఏసువీరుడు మామూలుగా ఇది కాదు, గ్రేట్ అని చెప్పాలి. కానీ గౌతమ్ మొదటి వారంలో బయటకు పోవాల్సినాడు. కాబట్టి ఇంత దూరం నెట్టుకొచ్చాడంటే గ్రేట్. పైగా బయట జనాలు కూడా అబ్బా
గౌతమ్ అసలు పిచ్చెక్కేసాడని చెప్పాలి. ఎందుకంటే గౌతమ్కి బాగా ఫ్యాన్స్ ఎక్కువైపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ అబ్బా మామూలు లేదు. సరే చూద్దాం. ఇంకా ఈ 78వ రోజు అయితే జరిగింది ఇదే అనమాట. ఈ నైన్గా కూడా ఇంకా నబీల్ని అయితే నామినేషన్ చేసింది, యస్మిన్ అయితే నామినేషన్ చేసింది. ఇంకా ఓమ అయితే కూడా యస్మిని ప్రేరణని నామినేషన్ వేసాడు. నామినేషన్ వేసిన తర్వాత అదే మాట్లాడాడు, ఏది గ్రూప్ గేమ్ ఇంకా లవ్ స్టోరీ అనమాట. ఎవరిది? నిఖిల్ది, యస్మిది. ఇంకా లవ్ స్టోరీ గురించి తీసాడు. ఇంకా అందరూ ఇది చేస్తారు. ఇంకా చెప్పుకోవడానికి ఏమైతే లేవు. సరే చూద్దాం. ఇంకా 79వ రోజు కూడా ఏం జరిగిందో అది నేను చూసి వెంటనే పెడతాను. ఇంకా అదేందో ఇంకా లాస్ట్ ఆఖరి చీఫ్ అని చెప్పారు. ఇంకా అది కూడా చూసి నేను పెడతాను. ఇంకా బిగ్ బాస్ మీద మీకేమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.